ధర్మారావుకు కుష్ఠవ్యాధి సోకడంతో తన ఇంటిని మరియు కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. కలిసి ఉండాలని ఆశ ఉంటుందండి. మన జబ్బుని బట్టి బాధపడవలసి వస్తుందన్నమాట. బాధపడ్డాం. కురుపు వచ్చింది అనుకోండి, కాలు కురుపు వచ్చిందంటే మనకి కొంచెం వాసన ఉండడం, లేకపోతే కట్టు సరిగ్గా కట్టుకుని ఇలా తిరుగుతూ ఉంటుంటే అందరికీ కొంచెం ఎబ్బెరకంగా ఉన్న గురించి ఉండాలనిపించలేదు నాకు. ఇక్కడ ఉంటే ఇంకా మనకి సరే కుదరదు అలాగని చెప్పి అనుకున్న ఇల్లు వాకలు అన్నీ వదిలేసి వచ్చేసాను అనమాట. అయితే ఆ సమయంలో అతని భార్య అతని వెంట రావడంతో అతనికి భరోసా కలిగింది. కానీ తమ ఇద్దరిని పోషించుకోవడం ధర్మారావుకు కష్టమైపోయింది. కూలి పనులు గట్ట ఇవ్వకపోతే ఇంకా వ్యాపారం చేసుకుని కొన్ని రోజులు బతికాము. ఇంకా అక్కడి నుంచేమో కాలు కురుపు ఎక్కువ అవుతుందండి. బాగా కాలు కురుపు ఎక్కువ అవుతుంటే మనం తిరగలేకపోతున్నాం. ఇంకా తిరగలేకపోయినప్పుడు అప్పుడు తిన్నంగా ఇంకా ఇక్కడికి వచ్చేసాను అనమాట. ధర్మారావుకు మరియు అతని భార్యకు లెప్రసీ హోంలో ప్రశాంతత మరియు ఆదరణ దొరికాయి. తమ అవసరాల కోసం వారు చిన్న చిన్న పనులు చేస్తుండేవారు. అయితే తన కళ్ళకు శుక్లాలు రావడంతో ధర్మారావు తన పనిని సరిగా చేయలేకపోయేవాడు. లెప్రసీ వచ్చిందని బాధతో పాటు కంటి చూపు కూడా కొనిదుట్టు కూడా తక్కువైపోయిందండి. ఇంకా అలాంటి పరిస్థితిలో ఏ డాక్టర్ కూడా ముందుకు రాలేదు, ఆపరేషన్ చేయలేదండి లెప్రసీ ఉన్నదని. సిబిఎన్ వారు అతనికి మరియు అతని తోటి వారికి శుక్లాల ఆపరేషన్ ఉచితంగా చేస్తారని సిస్టర్ క్లెమెన్సీ చెప్పినప్పుడు ధర్మారావు నమ్మలేకపోయాడు. మీకెలాగూ ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. సిబిఎన్కు నా ధన్యవాదాలు. మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఇస్తున్నారు. మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తనకు శుక్లాల చికిత్స ఉచితంగా జరగడంతో ధర్మారావు ఎంతో సంతోషించాడు. ఇప్పుడు అతను చక్కగా పనిచేసుకుంటూ భార్యతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. మనం ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు సూప్ మాత్రం చక్కగా నీట్గా కనిపిస్తుందండి. దాన్ని బట్టి మనం ఏ పనైనా చేయగలుగుదాం అని మేము అనుకుంటున్నామండి. సిబిఎన్ వారు వచ్చి ఇటువంటి పోకరాలు చేసి వారు చాలా మాకు ఈ లెప్రసీకి వాళ్ళు ఒక దేవుళ్ళలాగా వచ్చి మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని తీసుకెళ్ళి సక్రంగా చేతులు పెట్టి తీసుకెళ్ళి కారులో తీసిపెట్టారండి. అక్కడ అన్నీ చేయించారు. అన్నీ చేయించి మళ్ళీ మమ్మల్ని సక్రంగా ఇంటికి తీసుకొచ్చి దేవెట్టినందుకు వారికి హృదయపూర్వక వందనాలు మేము చెల్లించుకుంటాం.